మనం చాలాసార్లు వింటుంటాం, సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అని. నీకు నువ్వు కన్నా ఎక్కువగా సహాయపడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని. మన జర్నీలో మనం చాలామందిని కలుస్తుంటాం. చాలా సందర్భాల్లో మనం చాలామంది నుంచి సహాయం పొందుతుంటాం లేదా సహాయం చేస్తుంటాం. ఇలా ఈ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, మన కోసం ఎవరు రాలేదేంటి, మనకి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, సవాళ్ళు వచ్చినప్పుడు మనం ఇలా ఒంటరిగా మిగిలిపోయామేంటి, మనం ఈ పోరాటం ఒంటరిగానే చేయాలా, మనం ఆప్తులు అనుకున్న వాళ్ళు మనతో పాటు మన కష్టాల్లో పాలు పంచుకోవట్లేదు ఏంటి, ఇలాంటి ఆలోచనలన్నీ ప్రతి మనిషికి వస్తుంటాయి. కానీ జీవితంలో రియల్ హీరో ఎవరంటే తనని తను నమ్ముకున్నవాడు. అంతేగాని ఎవరో వచ్చి మోసం చేసేస్తారు కదా అని చెప్పి వాళ్ళు సహాయం చేయకుండా పూర్తిగా స్వార్థంగా ఉండేవాడు కాదు. కానీ మనం వీలైనంత వరకు ఎంత వీలైతే అంత, మనం ఎంత చేయగలిగితే అంత అందరికీ మంచి చేయాలి. కానీ మనకు అది తిరిగి వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా సందర్భాల్లో ఇలా ఎక్స్పెక్ట్ చేసి నిరాశ పాలవుతుంటాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో కానీ, లేకపోతే ఇంకా మన జీవితంలో ఏ ఛాలెంజ్ ఎదురైనా సరే మనకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మనతో పాటు ఎవరైనా వస్తే బాగుండు, వాళ్ళు మనకి పెద్ద సహాయం అందిస్తే బాగుండు, లేదా వాళ్ళకి మనం చాలా చేసాం కదా, ఏదో క్షణంలో తిరిగి వస్తారు కదా, ఈ ఆలోచనలు ఇవన్నీ మనిషిని చాలా కుంగిపోయేలా చేస్తాయి అన్నమాట. మనిషిని తగ్గిపోయేలా చేస్తాయి. ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. ఈరోజే ఈ క్షణమే మనకు మనం ఒక ప్రతిన పొందాలి. మన కోసం మనం ఉన్నాం, మనకు మనమే సహాయం చేసుకోవాలి, మనకు తోడు మనమే, మనం చేయాల్సిన ప్రతి పని మనమే ఆర్గనైజ్ చేసుకోవాలి, మన ప్లానింగ్ మొత్తం మనమే చేసుకోవాలి, మన సపోర్ట్ సిస్టమ్ మనమే అని చెప్పి ఎప్పుడైతే మనం అలా స్ట్రాంగ్గా నిలబడ్డామో మనం నిజంగా ఇండిపెండెంట్గా తయారవుతాం. ఎన్ని కష్టాలు వచ్చినా తిరిగి మళ్ళీ మనకు మనమే పరిగెడుతూ ఉంటాం అన్నమాట. దాంతో ఎన్ని వైఫల్యాలు వచ్చినా సరే, అంటే మనిషికి అన్ని రంగాల్లో ఏ మనిషికి సక్సెస్ రాదు. కొన్నిసార్లు పడిపోతుంటాం, కొన్నిసార్లు ఎగుస్తుంటాం. కానీ ఏ ప్రయాణమైనా ఏ పనైనా మనకు మనమే చేసుకున్నాం అనుకోండి, ఎవరిపైన ఆధారపడకుండా ఆటోమేటిక్గా ఆ దారంతా మనమే వేసుకోగలం. మనం నేర్చుకుంటాం చాలా పాఠాలు. మనకు మనం సొంతంగా సెల్ఫ్ హెల్ప్ చేసుకునే ప్రయత్నంలో నేర్చుకునే పాఠాలు చాలా ఉంటాయి జీవితంలో. కాబట్టి ఎప్పుడైనా సరే అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, ఎవరు మనకు సహకరించినప్పుడు, లేదా మనం వాళ్ళని పూర్తిగా నమ్మి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా సరే మనకి మనమే ఉండాలి. ఇదే ఇప్పుడు మనం ఇలా కనుక చేయగలిగితే జీవితం అంతా మనకి నిజంగా చివరిలో ఆలోచిస్తే ఇంత మంచి ఎక్స్పీరియన్సెస్ నాకే వచ్చాయి, ఇవన్నీ నేనే చేసుకోగలిగాను, నేను సొంతంగా సాధించుకోగలిగాను, నేను సొంతంగా నా బాట నేనే వేసుకున్నాను, నా జీవితానికి పునాది నేనే వేసుకున్నాను. ఇటువంటి ఆనందం అనేది ఎవరి జీవితాల్లో ఉండదు. చాలాసార్లు అనుకుంటాం, మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తే బాగుండు, మా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తే బాగుండు, లేదా నా లైఫ్లో నేను నమ్మిన వాళ్ళు, నేను సహాయం చేసిన వాళ్ళు వచ్చి నా కోసం ఉంటే బాగుండు. ఇట్లాంటివి కొన్నిసార్లు డ్రీమ్స్లో వస్తూ ఉంటాయి, లేదా పగటి కళ్ళకు అంటూ ఉంటాం. కానీ ఇవన్నీ పక్కన పెట్టి రియాలిటీ ఏంటంటే జీవితంలో మనమే, మన కోసం మనమే ఉంటాం, ఇంకెవరు ఉండరు.